తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం పట్టణంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నాగలాపురం సబ్ ఇన్స్పెక్టర్ సునీల్ ఆధ్వర్యంలో చేపట్టారు. ముందుగా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించిన అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి సాయిబాబా గుడి వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఎస్ఐ సునీల్ సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో వాహనదారులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. అందుకు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము మన హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. రోడ్డు మీదకి పోయే వ్యక్తులు వాళ్ళ ప్రాణాలు ఎంత సేఫ్గా ఉంచుకోవాలో ఇతరుల ప్రాణాలు అంతే సేఫ్గా చూసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మనము సక్రమంగా పోక ఎదురుకొచ్చే వారి బుద్ధి వారిని చంపి లేదా వాటి ద్వారా మనం చనిపోవడం లాంటివి జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మరణాల సంఖ్య తగ్గించాలని బైక్ తోలే ప్రతి ఒక్క వ్యక్తి కూడా కంపల్సరిగా హెల్మెట్ ధరించాలనే ఒక చట్టం ఒకటి తీసుకొచ్చారు. అది ఎప్పటి నుంచో ఉంది. బట్ అయితే హెల్మెట్ లేకపోతే గతంలో 100 రూపాయల ఫైన్ ఉండేది. ఎందుకంటే 100 రూపాయల ఫైన్ ఉండేది. ఇప్పుడు హెల్మెట్ లేకుండా ఎవరైనా బైక్ నడిపితే అది ఏ రోడ్ అయినా సరే, హైవే అయినా సరే, వీధులైనా సరే, మన పల్లెటూరు నుంచి ఇంకొక ఊరికి పోవాలన్నా సరే, హెల్మెట్ లేకుండా బైక్ వేసుకొని రోడ్డు మీదకి వస్తే మాత్రం అతనికి అక్షరాల 1000 రూపాయల 35 రూపాయలు ఫైన్. ఒక మనిషికి 1000 రూపాయలు ఒక్కరోజు ఫైన్ పడితే ఆ రోజు కూలి ఎంత పోయినట్టుగానే, అవునా కదా? 1000 రూపాయలు అంటే హైకోర్టు గైడ్లైన్స్, మన డీజీపీ గారి ఆదేశాలు, ఎస్పీ గారి ఆదేశాలు ఏంటిరా అంటే బైక్ మీద హెల్మెట్ లేకుండా ఎవరైతే కనిపిస్తారో నిర్దాక్షిణంగా ఫైన్ వేసి ఆ ఫైన్ అమౌంట్ కోర్టులో కట్టించండి అని చెప్తున్నారు. కోర్టులో ఫైన్ కట్టాలి అంటే మీరు కోర్టుకి వెళ్ళి ఫైన్ కట్టే వరకు బండి రిలీజ్ అవ్వదు. తిరుపతి, సత్యవేడు, పుత్తూరు లాంటి ఊర్లు అనుకోండి, కోర్టు పక్కనే ఉంటుంది, కట్టుకుంటారు. మన ఇలాంటి ఊర్లు అనుకోండి, ఇక్కడ బండి పట్టుకుంటే సత్యవేడికి వెళ్ళి మీరు ఫైన్ కట్టుకోవాలి. కట్టే వరకు బండి రిలీజ్ అవ్వదు. అది ఒకటి. తర్వాత రేపటి నుంచి 15వ తేదీ నుంచి తిరుపతి జిల్లాలో బైక్ మీద పోయి ఎవరైనా పెట్రోల్ పట్టించుకోవాలి అనుకుంటే బైక్ తోలే వ్యక్తికి ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ లేకుండా ఎవరైనా పెట్రోల్ బంక్ లేకపోతే వాళ్ళకి పెట్రోల్ పట్టరు. నిర్దాక్షిణంగా వాళ్ళు వెనక్కి పంపించేస్తారు. ప్రతి పెట్రోల్ బంక్ లో పోలీసు వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులు వ్యాపారం పోతేనేమో అని చెప్పి వాళ్ళు ఒకవేళ పట్టారనుకోండి, అది కొంచెం లూజ్ అయిపోతుంది కదా. అందుకని ఒక్కొక్క పెట్రోల్ బంక్ ఒక్కొక్క పోలీసు ఉంటాడు. హెల్మెట్ లేకుండా వస్తే ఫైన్ వేస్తాడు. పెట్రోల్ కావాలంటే 1000 రూపాయలు ఫైన్ కట్టి పెట్రోల్ పెట్టుకోవాలి. 100 రూపాయలు పెట్రోల్కి 1000 రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది. లేదు అంటే వెనక్కి వెళ్ళిపోయి హెల్మెట్ వేసుకొచ్చి పెట్రోల్ పెట్టుకుని పోవచ్చు. ఇది రేపటి నుంచి స్ట్రిక్ట్గా ఉంటుంది. అందుకోసమని నాగలాపురం మండలంలో ఈరోజు బైక్ నిర్వహిస్తున్నాము అవేర్నెస్ కోసము. మీకు నేను చెప్పిన విషయాన్ని మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఎవరు కూడా హెల్మెట్ రోడ్డు మీద రావద్దు, ప్రాణాలు అంత సులభంగా తీసుకోవద్దు. మన మండలంలోనే 2025వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే మొత్తం జరిగిన యాక్సిడెంట్ సంఖ్య 14. ఈ 14 యాక్సిడెంట్లో చనిపోయిన వారు 8 మంది, 8 మంది కాదు 11 మంది. 11 మందిలో హెల్మెట్ లేకుండా చనిపోయిన వాళ్ళు 8 మంది ఉన్నారు. 11 మందిలో 8 మంది కేవలం హెల్మెట్ లేకుండా 2 వీలర్ నడపడం వల్లే చనిపోయారు. ఇంత చిన్న మన నాగలాపురం మండలంలో, అది కూడా ఈ ఒక్క రోడ్లోనే 17 కిలోమీటర్ల స్ట్రెచ్లో. కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి. మనకి ఏదైనా తలకాయకి దెబ్బ తగిలి ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది అనుకో, మన కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోతుంది, అవునా కదా? కాబట్టి దయచేసి హెల్మెట్ నార్మల్ దొరుకుతాయి, ఊతుకొండలు దొరుకుతాయి, పిక్కలు దొరుకుతాయి, ఏడైనా దొరుకుతాయి. ఊతుకొండలు దొరుకుతాయి, కొనుక్కోండి. మహా అయితే 1000 రూపాయలు ఉంటుంది హెల్మెట్. 1000 రూపాయలు హెల్మెట్, 1000 రూపాయలే. దీని ఫైన్ కూడా 1000 రూపాయలే. 1000 రూపాయలు మంచి హెల్మెట్ వస్తుంది. ఆ ఫైన్ కట్టే బదులు హెల్మెట్ కొట్టి నెత్తి మీద పెట్టుకోండి. బైక్ వెనకాల ఒకవేళ మీరు వేసుకోవడం మర్చిపోయినా ఇంట్లో నుంచి ఎమర్జెన్సీ వస్తాము, వెనకాల దానికి లాక్ చేసి పెట్టండి, ఫ్రీగా వేసి పెట్టండి. చిన్న ట్రైన్ లాక్ ఉంటుంది కదా, సైకిల్ లాక్ ఉంటుంది, చిన్న ట్రైన్ లాక్, అదేసి లాక్ చేసేయండి. బండికి పర్మనెంట్గా ఉండిపోతుంది.